2 Enggak, baik. Enggak? Kesana? Yes. వీడికి వేవ్ బోర్డ్ చేయడం రాదన్నమాట. అందుకోసం అని చెప్పేసి వేవ్ మీద నిల్చునే బదులు కూర్చొని చేస్తున్నాడు. ఈవెన్ కూర్చోవడం అనేది వాడే కనిపెట్టాడు, మాకు తెలియదు. ఆటోమేటిక్గా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక స్లోగా అలా కూర్చొని నేర్చుకున్నాడు. ఇలాగా అది నేను నిల్చొని ఎలా పోవాలో నేర్పిస్తున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు వాడు కొంచెం నేర్చుకుంటున్నాడు. కాకపోతే ఇండిపెండెంట్గా వెళ్ళకుండా పక్కన బార్స్ని పట్టుకొని వెళ్తున్నాడు. ఓవరాల్గా డే 2 చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే వాడికి ఈరోజు 108 డేస్లో 5 కొత్త ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేయాలి. 5 వస్తువుల్ని వాడు గుర్తుపట్టాలన్నమాట. సో ఈరోజు నేను ఏం చేశానంటే ఒక ఫోక్ అండ్ ఒక గిన్నె అది చేసి వాడిని గుర్తుపట్టమని చెప్పాను. కానీ అసలు జనరల్గా వీళ్ళకు చాలా టైం పడుతుంది ఐడెంటిఫై చేయడానికి. కానీ నాకు చాలా సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే వాడు చాలా ఫాస్ట్గా గుర్తించడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే లాస్ట్ 10 డేస్లో మేము ఒక ప్లేట్, గ్లాస్ అండ్ బాటిల్ ఈ 3 గుర్తించడం ఎలా అని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేయించాం, రోజుకు గంటల తరబడి. సో 10 రోజుల తర్వాత వాడు కొంతవరకు వాడి బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయింది, ఓకే బాటిల్ అంటే ఏంటిది అది ఇదని. సో వాడు బాగా చేయగలిగాడు. సో నేను కొత్తగా 2 యాడ్ చేస్తాను కదా, స్పూన్ అండ్ గిన్నె. అలాంటప్పుడు వీటికి మాత్రము చాలా ఫాస్ట్గా క్యాచ్ చేశాడు వాటిని. చూద్దాం ఇంకా 108 డేస్లో నా గోల్ వచ్చేసి 8 కొత్త వస్తువుల్ని, ఆబ్జెక్ట్స్ని గుర్తించడము. ఇది ఫ్రెండ్స్ డే 2 మీకు. అయితే ఈరోజు నేను గమనించిన విషయాలు ఏంటంటే వాడు ఎప్పుడు చాలా హైపర్గా ఉంటాడు, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. సో దాన్ని మాత్రం నేను ఎప్పుడు నాకు చాలా మైండ్ఫుల్గా ఉండి వాడు పరిగెత్తినప్పుడు వాడిని ఆపడానికి ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే వాడికి ఇష్టమైన పని సోఫా మీద ఎగరడం, మంచం మీద ఎగరడం. అది కూడా చాలా మైండ్ఫుల్గా ఉండి వాడు ఎప్పుడైతే అది చేస్తాడో ఆ టైంలో ఖచ్చితంగా వాడిని ఆపడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ డే 3. రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.